నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. వక్ సవరణ చట్టం వచ్చిన కాంచెలి చాలా వివాదాలకైతే చోటు చేసుకుంటా ఉంది. ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం. ముస్లిం రచయిత, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు స్కై బాబా గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇలా చూస్తూ ఉన్నాం సార్, ఇది ఏదైతే వక్ సవరణ బిల్లు ఆమోదమైంది, చట్టం కూడా చేశారు కేంద్ర గవర్నమెంట్, ఇలా చూస్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు. దీన్ని ముస్లిం సమాజం అంతా వ్యతిరేకిస్తూ ఉన్నది. అట్లాగే ప్రజాస్వామిక లౌకికవాదులందరూ కూడా, వివిధ పార్టీలన్నీ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు కూడా దాంట్లో ఏవైతే వాళ్ళు సవరణలు చేశారో ఆ సవరణలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆ బిల్లును వెనక్కి తీసుకునేదాకా పోరాటం శాంతియుతంగా కొనసాగుతుంది. సో ప్రధానంగా చాలామంది కూడా ముస్లింలు కూడా ఒప్పుకుంటా ఉన్నారు. బడుగు బలైన సంబంధించిన వారు, పేదలు ఎవరైతే ఉంటారో ముస్లింలు ఒప్పుకుంటా ఉన్నారు. ఎవరైతే ఎంఐఎం లాంటి పెద్ద పెద్ద బడా నీడలు ఎవరైతే కబ్జాలకు గురి చేశారో ల్యాండ్ని, వాళ్ళు మాత్రమే వాయిస్ వినిపిస్తూ ఉన్నారు అన్నట్టుగా ప్రధాన ఆరోపణ వస్తూ ఉంది. ఎలా వస్తూ ఉన్నారు వీటిని? ముస్లింలు ఎవరు కూడా దీన్ని అంగీకరించడం లేదు. ఇది ఎందుకంటే వక్ఫ్ భూములు అనేవి, వక్ఫ్ ఆస్తులు అనేవి, వాటిలలో మసీదులు ఉన్నాయి, ఈద్గాలు ఉన్నాయి, శ్మశానాలు ఉన్నాయి, తర్వాత మదర్సాలు ఉన్నాయి, షాదీఖానాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. వాటన్నిటినీ ముస్లిం కమ్యూనిటీకి ఉపయోగించేటట్టు కూడా చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. ప్రార్థనాలయాలు, శ్మశానాలు అంటే అందరికి సంబంధించినవి అయినప్పుడు అది కేవలము బడాబాబులే అని చెప్పడానికి లేదు. పైగా అవి ముస్లింల తాత ముత్తాతలు జకాత్ రూపంలో, రకరకాల రూపంలో ఇచ్చిన భూములు. ముస్లింల అభివృద్ధి కోసము, ముస్లిం ధార్మిక కార్యక్రమాల కోసం మాత్రమే అవి ఉపయోగించాలి. వేరే కార్యక్రమాలకు వాటిని ఉపయోగించకూడదు. వక్ఫ్ అంటే వక్ఫ్కు సంబంధించిన విషయాలకే. అది మసీద్ కోసం ఇస్తే మసీద్ కోసమే దాన్ని వాడాల్సి ఉంటుంది. శ్మశానం కోసం ఇస్తే శ్మశానమే అక్కడ కట్టాల్సి వస్తుంది. దాన్ని ఆక్రమించి ఇంకేదో కార్యక్రమాలు చేస్తామంటే వక్ఫ్ కోణం నుంచి దాన్ని ఒప్పుకునే పరిస్థితి ముస్లింల నుంచి ఉండదు. అయినప్పుడు పేద ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు అనేది వీళ్ళు చెప్తున్న మాటే. పేద ముస్లింలు ఎవరు మీరు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడట్లేదు, మీరు చూస్తున్నారు. మొన్న మోడీ ఒక సుప్రీంకోర్టు తీర్పు రాగానే బొహరా ముస్లింలు అనే ఒక చిన్న 10 మందిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు. అవన్నీ నాటకాలు, వాళ్ళు చెప్తున్న అబద్ధాలకి ఏదో రుజువులు చూపెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు. మెజారిటీ ముస్లిమ్స్ 99.99% ముస్లిమ్స్ అందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ర్యాలీలు జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. శాంతియుత ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. అది ఏదైతే పేదలకు సంబంధించి న్యాయం జరగలేదు వగేరా అంటే అది ముస్లింల అంతర్గత వ్యవహారం. ముస్లింలు ఇప్పుడు ఈ చైతన్యం వస్తూ ఉన్నది కాబట్టి ముస్లిం పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ముస్లిం పేదలే క్వశ్చన్ చేసుకొని వాళ్ళు పోరాడుకొని వాటి నుంచి పొందుతారు. అంతే తప్ప మిగతా వాళ్ళు దీన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. సరే, ప్రధానంగా ఈరోజు చూస్తే ఎంఐఎం నేతలు కూడా ఒక ధర్నా లెక్క చేస్తూ ఉన్నారు. కోర్టులో ఉన్నాక 7 days టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ధర్నా చేయడం కూడా ఇది సబబు కాదు అన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఎలా చూస్తూ ఉన్నారు వాళ్ళ ధర్నా కానీ, కోర్టులో ఉన్న కేసు కానీ? శాంతియుతంగా సభలు, ధర్నాలు, ర్యాలీలు చేసుకోవడం తప్పు కాదు. కోర్టు కూడా ధర్నాలు చేయొద్దు, ర్యాలీలు చేయలేదు అని ఏం చెప్పలేదు కదా. ఇది వక్ఫ్కు సంబంధించి ఏదైతే పోరాటం నడుస్తుందో ఆ పోరాటము ఆగిపోకూడదు. కాబట్టి దాని కొనసాగింపుగా ఈ సభలు, సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. ఎంఐఎం ఒక్కరే కాదు, ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి, ప్రతి పట్టణంలో ధర్నాలు జరుగుతున్నాయి, ర్యాలీలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న హైదరాబాద్లో ఒక ర్యాలీ జరిగింది. రేపు ఎంఐఎం వాళ్ళది ఉన్నది. 26 నాడు హైదరాబాద్ మొత్తము ముస్లింలతోని ఒక జాక్ ఏర్పడి కూడా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ధర్నా జరగబోతున్నది, లక్షల మందితో జరుగుతుంది. అది జరుగుతూనే ఉంటుంది. మే 5 వరకు ఏమి ప్రదర్శనలు చేయకూడదు అని చెప్పి మాకేమీ రూల్స్ రాలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాం మనం. వాళ్ళు చట్టాన్ని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకురావచ్చు, ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తుంటే తీసుకురావచ్చు. ప్రతిపక్షాలు ఒక్కరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేనప్పుడు తీసుకొచ్చినప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు చేసుకోవడానికి ఏముంది? ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే, అసలు ఈ వక్ సంబంధించిన బిల్ ఏదైతే ఆమోదం పొందడానికి కొంతమంది సపోర్ట్ చేశారో, ఇక్కడ ఎంఐఎం పార్టీ నేతలు వరకే ఇక్కడ సపోర్ట్ చేయట్లేదని ప్రధాన వినిపిస్తూ ఉంది. మీరు ఏదైతే ఇండియా ఎలియన్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారని చెప్తా ఉన్నప్పుడు కూడా, వాళ్ళు బయటకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పినప్పుడు కూడా లోపల సపోర్ట్ చేయట్లేదు అనే ప్రధాన అంశం వస్తూ ఉంది. దానికి ఏం ఆధారాలు లేవు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్తో సహా వ్యతిరేకించినాయి, వ్యతిరేకిస్తూ ఓటు చేసినాయి. దాన్ని వాళ్ళు ఎక్కడ కూడా మేము దీన్ని
సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పలేదు కాబట్టి మనం అట్లా అనడానికి లేదు. కేవలం ఎంఐఎం పార్టీనే ముస్లింలకు ప్రతినిధి కాదు. కేవలం పాత బస్తీ వరకే పరిమితమై ఉన్నది ఎమ్మెల్యే అది ఎంఐఎం పార్టీ. ఒక ఎంపీ 7 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వాళ్ళని మొత్తం దేశవ్యాప్తంగా చూపెట్టడం అనేది సరైనది కాదు. వాళ్ళ అభిప్రాయమే ముస్లింల అభిప్రాయం కాదు. ముస్లింలు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎంఐఎం పార్టీ కూడా ఏమన్నా వక్ఫ్ ఆస్తులు ఆక్రమించి ఉంటే వాళ్ళు దానికి సమాధానం చెప్పుకోవాలి. ఆ ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి ఎంఐఎంతో ప్రధానికి వక్ఫ్ బిల్లుకి ఎంఐఎంను జోడించి మాట్లాడడం అనేది సరైనది కాదు. ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ఎటువంటి చేస్తే బాగుంటుంది, అసలు మీ డిమాండ్ ఏంటంటే ఏం చెప్తారు? దేవాదాయ బోర్డుల్లో ముస్లింలను పెట్టుకుంటారా అని కోర్టు ప్రశ్నించింది. అవును. పెట్టుకోరు కదా. ముస్లింల వక్ఫ్ బోర్డుల్లో హిందువులను ఎట్లా పెడతారు? పెట్టడానికి లేదు. ముస్లింల అంతర్గత వ్యవహారము వక్ఫ్ బోర్డు అయినప్పుడు ముస్లింలు నిర్ణయించుకోవడానికి మాకే అవకాశం ఉండాలి. ఎవరు దాంట్లో జోక్యం చేసుకోవడానికి లేదు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులోనే మత స్వతంత్రపు హక్కు ఉన్నది. ఆ హక్కు ప్రకారం వక్ఫ్ బోర్డుకి సంబంధించి సర్వాధికారాలు ముస్లింలకే ఉంటాయి, వక్ఫ్ బోర్డ్స్కే ఉంటాయి. అయినప్పుడు ఇట్లాంటి బిల్లు రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు తీసుకురావడం, తమకు మెజారిటీ ఉంది కదా అని చెప్పేసి బిల్లు తీసుకురావడం, భారతదేశంలో ఉన్న మీడియా దృష్టి అంతా టైం అంతా వేస్ట్ చేయడం, పార్లమెంటు సమయం వృధా చేయడం అనేది సరైనది కాదు. కేవలము భారతదేశంలో బోలెడు సమస్యలు ఉంటే, పేదరికం ఉంటే, నిరుద్యోగం ఉంటే అవన్నీ పరిష్కరించకుండా కేవలం ఒక్క మతం ప్రజల వెంట పడుతూ ముస్లింలకు వ్యతిరేకంగా మాత్రమే బిల్లులు తీసుకురావడం ఎంతవరకు సమంజసం? సరైనది కాదు కదా. ఎట్లా తీసుకొస్తారు అట్లా? కేవలం ముస్లింలు మాత్రమే టార్గెట్ చేస్తూ ఉండడం అనేది ఎట్లా ప్రజాస్వామికం అవుతుంది? ఇది సరైనది కాదు. ఇట్లాంటి సమయంలో మిగతా ప్రజాస్వామికవాదులందరూ కూడా ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నారు, ర్యాలీల్లో కలిసి వస్తున్నారు. ఇప్పుడు మన ప్రెస్ క్లబ్లో సిపిఐ పార్టీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెద్ద ఎత్తున పెట్టింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వక్ఫ్ బిల్ అనేది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం, వాళ్ళ ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసే వ్యవహారం, మత స్వతంత్రపు హక్కుకు భంగం కలిగించే వ్యవహారం. కాబట్టి దీన్ని మనం అందరం వ్యతిరేకించాల్సిందే. ముస్లింలు కూడా మిగతా అన్ని సమూహాలని కలుపుకొని వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకునేదాకా, రైతు చట్టాలను ఎట్లయితే సిక్కులు పోరాడితే వెనక్కి తీసుకున్నారో అట్లాగే ముస్లింలు ఈ బిల్లును వెనక్కి తీసుకునేదాకా పోరాడడానికి సిద్ధమయ్యారు, పోరాడుతూ ఉన్నారు. ఈ పోరాటం కొనసాగుతుంది.